రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ గురువుకు పాఠం. రామానందుడికి ఎవ్వరూ లేరు. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోగా వాడు ఒక గురుకులాశ్రమానికి వెళ్ళి అక్కడ గురువుకు శుశ్రూష చేసుకుంటూ జీవించసాగాడు. గురువు చాలా మంచివాడు. ఆయన తన వద్దకు వచ్చిన ధనికుల బిడ్డలతో పాటు రామానందుడికి కూడా సమంగా చదువు చెప్పాడు. 20 ఏళ్ళు వచ్చేసరికి రామానందుడు అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. రోజున గురువు రామానందుడిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని, నాయనా, నువ్వు చాలా తెలివైన వాడివి. డబ్బుకు ఆశపడకుండా గ్రామాలకు పోయి అక్కడి వాళ్లను విద్యావంతుల్ని చెయ్యి. అభిమానంతో గ్రామస్తులు ఏది ఇచ్చినా తీసుకొని దానితో తృప్తిపడు. కానీ ఎన్నడూ అత్యాశకు మాత్రం పోకు అని చెప్పాడు. గురువర్య, మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. మీరు ముందుగా ఏ గ్రామానికి వెళ్ళమంటే ఆ గ్రామానికి వెళతాను అన్నాడు పరమానందుడు వినయంగా. ఏ గ్రామానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ పొరపాటున కూడా మూర్ఖాపురానికి వెళ్ళవద్దు. ఈ ఒక్క సలహా గుర్తుంచుకుంటే చాలు అన్నాడు గురువు. రామానందుడు గురుకులాశ్రమం వదిలి బయలుదేరాడు. అతడి అదృష్టమో దురదృష్టమో గాని చీకటి పడుతున్న వేళలో అతడు మూర్ఖాపురమే చేరాడు. ఇక ఆ రాత్రి అక్కడ గడపక తప్పదనుకుని అతడు ఒక గృహస్థుడి ఇంట బస చేశాడు. గృహస్థు అతన్ని, ఎవరు నువ్వు బాబు, వృత్తి ఏమిటి అని అడిగాడు. రామానందుడు తనను గురించి చెప్పుకున్నాడు. వెంటనే గృహస్థుడు అతడికి దండం పెట్టి, చిన్నవాడికైనా బాగా చదువుకున్నవాడైతే చెయ్యెత్తి మొక్కమని శాస్త్రాలు చెబుతున్నాయి. మా ఊళ్ళో సరైన గురువు లేక పిల్లలు చెడిపోతున్నారు. నువ్విక్కడే ఉండి మా ఊరి పిల్లలకు చదువు చెప్పాలి అన్నాడు. గురువు చెప్పిన మాట గుర్తుకు వచ్చి రామానందుడు ఆ ఊళ్ళో ఉండటం తనకు వీలు కాదన్నాడు. అయితే మర్నాడు తెల్లవారేసరికి ఊరి వాళ్ళు చాలామంది రకరకాల కానుకలతో రామానందుడి దగ్గరకు వచ్చి తమ పిల్లలకు చదువు చెప్పవలసిందిగా కోరారు. ఆ కానుకలు చూసేసరికి రామానందుడికి ఆశ పుట్టింది. చదువు కోసం ఇంతగా తాపత్రయపడే వాళ్లకు చదువు చెప్పడం తన ధర్మంగా భావించాడు. ఆ విధంగా అతడు గురువు ఇచ్చిన సలహాను త్రోసిపుచ్చాడు. గ్రామాధికారి రామానందుడి కోసం ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేశాడు. అతడు బడి ప్రారంభించే ముందు ఆయన, నీ బడి సరిగ్గా నడవకపోతే నువ్వు అదిగో ఆ కనబడే పెద్ద ఇంట్లో ఉండవలసి వస్తుంది అని చెప్పాడు. రమాపతికి గ్రామాధికారి మాటలు అర్థం కాలేదు. మూర్ఖాపురం పిల్లలు మహా అల్లరివాళ్ళు. రామానందుడు ఏం చెప్పినా వినకుండా అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు. రామానందుడు వాళ్లల్లో ప్రతి ఒక్కరిని శ్రద్ధగా గమనించి, అంతా అల్లరివాళ్లు కారని, వాళ్లల్లో కొందరు మిగతా వాళ్లను పాడు చేస్తున్నారని గ్రహించాడు. అతడు అల్లరి పిల్లల్ని వేరు చేసి ఒక రోజున వాళ్లను కఠినంగా శిక్షించాడు. ఆ రాత్రే గ్రామాధికారి రామానందుడిని కలుసుకుని, పిల్లల్ని ఎందుకు కొట్టావు అని అడిగాడు. వాళ్ళు అల్లరి చేశారు, కొట్టాను అన్నాడు రామానందుడు. అల్లరి పిల్లలు చెయ్యకపోతే నువ్వు నేను చేస్తామా అన్నాడు గ్రామాధికారి కోపంగా. రామానందుడికి ఏం జవాబివ్వాలో తెలియలేదు. గ్రామాధికారి, చిన్నపిల్లలు భగవంతుడితో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. వాళ్ళని ఇంకెప్పుడు కొట్టకుండా చదువు చెప్పు అన్నాడు. ఆ తర్వాత రామానందుడు పిల్లల్ని కసురుకోకుండా, కొట్టకుండా మంచిగా ఉండాలని ప్రయత్నించాడు. అందువల్ల ఏ ఒక్కడికి అక్షరం ముక్క వంటబట్టలేదు. కొన్నాళ్ళ తర్వాత గ్రామాధికారి మళ్ళీ రామానందుడిని కలుసుకొని, పిల్లలెవరికి నీ వల్ల ఏ చదువు రావడం లేదని గ్రామంలో అంతా అంటున్నారు అన్నాడు. మీ పిల్లలెవరికి చదువు రాకపోవడానికి నేను కారణం కాదు, ఆ పిల్లల తల్లిదండ్రులు అన్నాడు రామానందుడు. అయితే ఏం చెయ్యమంటావు అని అడిగాడు గ్రామాధికారి. గ్రామంలోని పెద్దలందరినీ ఒక చోట చేర్చండి. వాళ్ళ పిల్లలకు బాగా చదువు రావటానికి ఇంట్లో ఏం చెయ్యాలో నేను వివరించి చెబుతాను అన్నాడు రామానందుడు. రామానందుడు కోరినట్టే పెద్దల సమావేశం ఏర్పాటయ్యింది. పిల్లలను క్రమశిక్షణలో ఎలా పెట్టాలో రామానందుడు వాళ్లకు చెప్పాడు.
ఇంటి వద్ద ఎలా చదివించాలో, అవసరమైతే వాళ్ళని ఎలా శిక్షించి భయపెట్టాలో కూడా వివరించాడు. పిల్లల చదువు, బుద్ధిగా నడుచుకోవటం అంతా తల్లిదండ్రులు చూసుకుంటే ఇంక బడి ఎందుకు, గురువు ఎందుకు అన్నాడు గ్రామాధికారి. అక్కడ చేరిన చాలామంది పెద్దలు కూడా ఇదే సందేహం కలిగింది. రమానందుడు ఎంత వివరించినా వాళ్ళు ఇదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుసాగారు. రమానందుడు చేసేది లేక, నేనెంత చెప్పినా మీకు అర్థం కావటం లేదు అన్నాడు దిగులుగా. గ్రామాధికారి వెంటనే, పెద్దవాళ్ళం, మాకే అర్థమయ్యేలా చెప్పలేని వాడివి పిల్లలకేం చదువు చెప్పగలవు? నువ్వు కొన్నాళ్ళు ఆ పెద్ద ఇంట్లో ఉండవలసిందే అన్నాడు. ఆ పెద్ద ఇల్లు ఏమిటో చూడాలని రమానందుడికి కుతూహలంగానే ఉన్నది. అతడు అక్కడికి వెళ్ళి లోపలికి అడుగు పెట్టగానే బయటి నుంచి గ్రామాధికారి తలుపు గొల్లెం పెట్టాడు. లోపల కొందరు మనుషులున్నారు. వాళ్ళల్లో ఒకడు రమానందుని చూసి, మనకు ఈరోజు మరొక కొత్త స్నేహితుడు వచ్చాడు అంటూ పెద్దగా అరిచాడు. మీరెవరు అని అడిగాడు రమానందుడు వాళ్ళను. ఈ ఊళ్ళో పిల్లలకు పాఠాలు చెప్పాలని వచ్చి భంగపడిన వాళ్ళం. ఈ కారాగారానికి రోజు కొందరు పిల్లలు వచ్చి గురువులంటే ఎలా ఉండాలో మనకి పాఠాలు చెబుతారు. వాళ్ళ వెంట మెరికల్లాంటి నలుగురు వస్తాదులు ఉంటారు అన్నాడు వాళ్ళల్లో ఒకడు. గురువుగారి మాట వినందుకు తనకు తగిన శిక్షే పడిందనుకున్నాడు రమానందుడు. ఇప్పుడు అంతా కలిసి బయటపడే మార్గం చూడాలి. మొత్తం 10 మంది ఉన్నారక్కడ. మర్నాడు అక్కడికి గురువులందరికీ పాఠాలు చెప్పడానికి పిల్లలు వచ్చారు. రమానందుడు వాళ్ళతో, మీరంతా ఎంతో అదృష్టవంతులు. ఏ శ్రమ లేకుండా 1 గంటలో సకల శాస్త్రాలు నేర్చుకునే అవకాశం ఉన్నది అన్నాడు. ఎలాగో చెప్పండి అన్నాడొక పిల్లవాడు. ఇంతమంది గురువులం ఏకకంఠంగా సరస్వతీ నామస్తోత్రం చేస్తే దేవి ప్రసన్నురాలై చుట్టుపక్కల ఉన్న జనానికి విద్యాదానం చేస్తుంది అన్నాడు రమానందుడు. పిల్లలంతా వెళ్ళి ఈ సంగతి గ్రామంలోని పెద్దలకు చెప్పారు. కొద్దిసేపట్లో పెద్దింటి ప్రాంతం జనంతో కిటకిటలాడిపోయింది. రమానందుడు పెద్దగా గొంతెత్తి, ఎక్కడ మూర్ఖత్వం ఉన్నదో అక్కడ సరస్వతి ఉండదు. మేం 11 మందిమి. సరస్వతీ నామస్తోత్రం చేస్తూ నడవ ప్రారంభిస్తాం. సరస్వతీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళు మా వెనకగానే బయలుదేరండి అన్నాడు. రమానందుడితో పాటు గురువులందరూ ఊరి పొలిమేరలకేసి నడుస్తూ పెద్దగా సరస్వతీ నామస్తోత్రం ప్రారంభించారు. వాళ్ళ వెనక మూర్ఖాపురం ప్రజలు. ఊరి పొలిమేరలు దాటగానే రమానందుడు వాళ్లతో, సరస్వతీదేవి మమ్మల్ని వేగంగా పరుగు తీయమని, మిమ్మల్ని పొలిమేర దగ్గరే ఆగిపోమ్మంటున్నది అని మిగతా వాళ్లతో కలిసి పారిపోయాడు. ఆ తర్వాత పరమానందుడు విద్యను ప్రదర్శించి రాజాశ్రయం సంపాదించాడు. అతడు రాజుకు మూర్ఖాపురం ప్రజలతో తనకు కలిగిన అనుభవం చెప్పి ఆ ఊరి వాళ్లకు బలవంతంగా చదువు చెప్పించే ఏర్పాట్లు చేయించాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?